నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో శక్కరపార స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మహారాష్ట్రలో అయితే వీటిని శంకరపాలి అంటారు. మంచి రుచిగా, క్రంచీగా చాలా బావుంటాయి. ఇలా పిండి కలిపి చేస్తే ఎప్పుడు చేసినా సరే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈవెన్ బిగినర్స్ చేసినా ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా టిప్స్‌ని కూడా షేర్ చేస్తున్నాను. ఈ మెథడ్‌లో ఒకసారి చేసి చూడండి. ఆయిల్ పట్టుకోకుండా క్రంచీగా వస్తాయి. అలాగే ఇవి రెడీ అయ్యాక వెయిట్‌తో చూస్తే కేజీ వరకు వచ్చాయి. మరి ఆలస్యం చేయకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కమ్మని శంకరపార రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బౌల్‌లోకి 4 కప్పుల పిండిని తీసుకోండి. కొలతతో చూసుకుంటే అర కేజీ వరకు పిండిని తీసుకున్నాను. ఒకవేళ మీరు కేజీ పిండితో చేయాలనుకుంటే ఇక్కడ చూపించిన క్వాంటిటీస్‌ని డబుల్ తీసుకుంటే సరిపోతుంది. అదే పావు కేజీ కొలతతో చేయాలనుకుంటే సగం తీసుకుంటే సరిపోతుంది. ఇలా మీ వీలును బట్టి క్వాంటిటీస్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి రెడీగా పక్కనుంచేయండి. మరో పక్కన ఇంకొక గిన్నెలోకి 1 కప్పు అంటే 220 గ్రాముల వరకు చక్కెరను తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు పాలను తీసుకోండి. ఇక్కడ నేను కాచిన పాలను వాడుతున్నాను. మీరు వేడి చేయని పాలనైనా తీసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూ వేడి చేయండి. మీరు కావాలంటే ఇలా వేడి చేయకుండా చక్కెరను గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. చక్కెర ఇలా కంప్లీట్‌గా కరిగిపోయాక ఈ గిన్నెను పక్కనుంచి మరొక గిన్నెలోకి ఒక అరకప్పు అంటే 100 గ్రాముల నెయ్యిని తీసుకొని వేడి చేయండి. మనం చేసే ఈ స్వీట్‌లోకి ఇలా నెయ్యి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనె వేసైనా చేయొచ్చు, కానీ కాస్త నూనెగా అనిపిస్తాయి. సో ఇలా వేడైన నెయ్యిని పిండిలోకి తీసుకొని బాగా కలపండి. పిండికి కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ పిండి మొత్తం బాగా పట్టించండి. ఇలా పిండి మొత్తం పట్టించాక మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే ముద్దలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకు శంకరపాలీలు చక్కగా కుదురుతాయి. మీకు ఇలా కాకుండా పిండి మరీ పొడి పొడిగా ఉందంటే కొంచెం నెయ్యిని వేడి చేసి తీసుకొని కలపండి. మనం తీసుకున్న క్వాంటిటీస్‌కి అయితే కరెక్ట్‌గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి వేడి చేసి పక్కన పెట్టిన పాలు పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా కలిపి తీసుకుందాం. మనం తీసుకున్న పాలు మొత్తం వేశాక కూడా పిండి సరిగ్గా బైండింగ్‌లో ఇలా అవ్వకపోతే ఎక్స్‌ట్రాగా పాలను కానీ లేదంటే నీళ్ళనైనా వేసి కలపొచ్చు. మొత్తానికి పిండిని ఇలా సాఫ్ట్‌గా కలిపి తీసుకోండి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టండి. అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనం కాసేపు నానబెట్టేసరికి పిండి కాస్త గట్టిపడుతుంది. మీకు ఇక్కడ చూపించిన దానికంటే మరీ గట్టిగా అనిపిస్తే లైట్‌గా కొంచెం పాలను గానీ లేదా నీళ్ళను గానీ చల్లి బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిని 3 ముద్దలుగా కానీ లేదా 4 ముద్దలుగా కానీ ఇలా డివైడ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని రోల్ చేసుకుందాం. మరీ పల్చగా రోల్ చేయకుండా మీడియం మందంగా రోల్ చేసామంటే శంకరపార చాలా బాగా వస్తాయి. కాబట్టి ఈ థిక్‌నెస్ వచ్చేంత వరకు రోల్ చేశాక ఇప్పుడు ఎడ్జెస్‌ని కట్ చేసి తీసుకుందాం. ఈ ఎడ్జెస్ అన్నీ మళ్ళీ మనం సెకండ్ దాంట్లో పెట్టి రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని క్యూబ్స్‌లా గానీ లేదా డైమండ్ షేప్‌లో కానీ వచ్చేలా కట్ చేయండి. ఇక్కడ నేను క్యూబ్స్‌లానే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ స్వీట్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్దగా చేసినట్టు కూడా అనిపించదు. ఈజీగా అయిపోతాయి. అలాగే టైం కూడా పెద్దగా పట్టదు. ఇలా కట్ చేసుకుంటూ ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగతా పిండి మొత్తం రోల్ చేసి, కట్ చేసి తీసుకోవడమే. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. సరిపడన్ని శంకరపాలిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. అయితే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఇవి కొంచెం ఎక్కువ సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా టర్న్ చేసినా ఎడ్జెస్ అనేవి విరిగిపోతాయి. కాబట్టి వీటిని స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి బయటికి తీసాక కూడా రంగు అనేది కొంచెం ముదురుతుంది కాబట్టి ఇలా లేత బంగారు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. ఈ వీడియోలో చెప్పినట్టు పిండి కలిపి ఇలా ఫ్రై చేసి తీసుకున్నారంటే మీరు ఎప్పుడు చేసినా సరే శంకరపార చాలా బాగా వస్తాయి.
ఇలాగే మిగతా వాటినన్నీ ఫ్రై చేసి తీసుకోండి. అంతే సింపుల్ వేలో కరకరలాడే శంకరపార తయారైపోయింది. చేశాక ఎంత వచ్చాయని వెయిట్ మెషిన్‌లో పెట్టి చూస్తే ఇలా కేజీ పైనే వచ్చాయి. మీరు కూడా అర కేజీ పిండితో ఈజీగా కేజీ వరకు శంకరపారలని తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.